దీర్ఘాయుష్మాన్ కలకాలము పిల్ల మనకు చల్లగా ఉండదు. మీకు కోపం రాదంటేనే చెప్తామన్నయ్య. ఏంటో చెప్పయ్యా. ప్రతి సంవత్సరం పంట రాబడి వచ్చినా లేదు అన్నయ్య అయితే మాకు అన్ని విషయాలు తెలుసు. ఆ డబ్బు మొత్తంగా మీ పెద్దరికి తెలుసు. అందుకే మేము ఇద్దరం మాట్లాడుతున్నాం. ప్రతి సంవత్సరం మీరు పంపే డబ్బు బ్యాంకులో జమ చేశాం. ఆ డబ్బే వడ్డీతో కలిపి 25 లక్షలు అయింది. మీ ఇద్దరి తల్లిని తీరుతుందని మేము బాగా సంపాదించుకుంటాం. మీరు ఫోన్ చేసి రాజీ పెళ్లి సంగతి భూములను వాటాలు వేయాలన్నా కూడా మాకు అర్థమైందన్నయ్య. ఇక్కడ మీ ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నయ్య. అవునన్నయ్య, మేము సోమయ్య బాబాయ్ కూడా ఫోన్ చేసి వివరాలన్నీ కనుక్కున్నాం. చెప్పొద్దన్నయ్య, ఆ డబ్బే డీటెయిల్గా తీసుకుని అంతేకాదన్నయ్య, మనల్ని జరగలా పట్టింపుడిస్తున్న సత్యమూర్తికి మన భాగ్యం మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించి మన భూమి మొత్తాన్ని సోమయ్యగా దాచాముచ్చాడు. ఏమిట్రా మీ అన్నయ్య అడుగుతున్నా చేశాడు కదా. నీ దయాదాక్షిణ్యాలతో నా బిడ్డ మీద నేను రక్షిస్తాను. ఏంటన్నయ్య మేము మీ తమ్ముళ్ళ మాత్రమే ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ నాన్న లేని లోటు తెలియకుండా నీ పెంపకంలో నీ పిల్లలు అన్నయ్య మమ్మల్ని గుర్తులేక కోసం నీవు మట్టి మనిషిగా మారింది. మమ్మల్ని చదివించడం కోసం నీవు చదువు మానేసి ఇక్కడే ఉండిపోయావు. ఇక వదిలినప్పుడు ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువ. మా ఆలనా పాలన చూడడం కోసం తన మాతృత్వాన్ని 10 సంవత్సరాలు వాయిదా చేసుకున్నాడు. మహాత్మ్యం పిల్లలమైనందుకు మేము ఎంత అదృష్టం చేస్తున్నామన్నయ్య. అన్నయ్య మనమే కాదు, నా భార్య బిడ్డని కూడా సొంత తల్లి కంటే ఎక్కువగా చూస్తుంది కదా అన్నయ్య. మీకు గుర్తుందా, నా భార్య డెలివరీ అయినప్పుడు వదిలి ఆరోగ్యం బాగలేకపోయినా నా భార్యకు 10 నెలలు సేవ చేసింది. అయినా అన్నయ్యకి ఇబ్బంది కదా అంటే చిరునవ్వుతో ఇంటి అది మా బాధ్యత. ఇందులో మేము గొప్పగా చేసింది కదా. అవునా అన్నయ్య, మరి మేము చేస్తే అది మొదటి కదా. ఏంటన్నయ్య అన్నయ్య, బరువు అనుకుంటే బంధాలు బలహీనపడతాయి, కానీ అదే బాధ్యత అనుకుంటే అవే బంధాలు బలంగా మారుతాయి. మీరు ఎలాగో తీర్చుకోండి. కాబట్టి మీకు ఈ చిన్న స్థాయిని స్వీకరించండి. ఏంటయ్యా, రుణాలు తీర్చుకోవాలంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చాలా పెద్దవాళ్ళు అయిపోయారు కదా. ప్లీజ్ అలా అనకండి. మీ పిల్లల బంధాలను తెచ్చుకునే వాళ్ళే కానీ తెచ్చుకునేవాళ్ళు. మేము ఈ చుట్టూ కలుగుతున్నారు. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామనే కారణం దానికి మీరే లేకుంటే మేము లేవు వదిన. అసలు మేము లేవు. ప్లీజ్ అన్నయ్యను తీసుకోమని చెప్పండి. మేము మీకు చెప్పేంతటి వాళ్ళం కాదు. మీ పిల్లలు మీకు ఇచ్చే కానుక ప్రేమతో స్వీకరించండి వదిన. అన్నయ్య అన్నయ్య పెద్ద మనసు చేసుకుని క్షమించండి అన్నయ్య. ఎంత మూర్ఖంగా ఆలోచించాను. భూములు మాటలు వేసింది ఒప్పుకోకపోతే నా కష్టాల్లో పాలు పంచుకోవడానికి ఇష్టం లేక పరాయి వల్ల ప్రవర్తిస్తున్నాను అనుకున్నాను. కానీ నా తమ్ముళ్ళు ఇంత ఎత్తు ఎదిగిపోయారని ఊహించలేకపోయాను. భాస్కర్, రాజేష్ తీసుకున్నాను, తప్పకుండా తీసుకుంటాను. నా కొమ్మలు నాకే ఆశ్రయిస్తుంటే చాలా సంతోషం. అంతరించిపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థను మీలాంటి మంచి మనుషులు నిలబెడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా నా తమ్ముళ్ళని గర్వంగా చెప్తున్నాను. మీలో ఇంతటి ప్రేమానురాగాలు ఇవ్వడున్నాయని తెలుసుకోలేకపోయాను.
సమయంలో నా కళ్ళ నుండి వస్తున్న ఈ కన్నీళ్ళు కావు ఆనంద బాష్పాలు. అలాంటి ఆనంద బాష్పాలు మిమ్మల్ని చూడలేకుండా అడ్డుగోడలా మీద పడ్డాయి. అపార్థాలు అనుమానాలనే మప్పు తెరలు తొలగిపోయాయి. నా తమ్ములను కొత్తగా చూడగలుగుతున్నాను. మనిషి ఎంత ఎత్తుకి ఎదిగిన తన మూలాలను మాత్రం మర్చిపోతుంది. అందుకే గీత ఎన్నో పూజ చేసిన తర్వాత మన ఊర్లోని అగ్రికల్చర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇక నుంచి మన ఊర్లో మా అన్నయ్య కాదు ఏ రైతు కూడా ఆర్థిక సమస్యలతో సతమతం అవ్వకూడదు. ఏ రైతు కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు. తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఇస్తున్న ఆసరా మీ అన్నయ్య